హలో అండి. లైఫ్ ఇన్స్పిరేషన్కి హృదయపూర్వక స్వాగతం. భీముడు దుర్యోధనుని గదాయుద్ధంలో చంపుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇలా ఎందుకు చేయాల్సి వచ్చింది? మహాభారతంలో అత్యంత ఉత్కంఠభరితమైనటువంటి ఘటనలో ఇది ఒకటి. భీముడు దుర్యోధనుని చంపుతానని ప్రతిజ్ఞ వెనుక గాఢమైన అవమానాలు, అన్యాయాలు, ధర్మరక్షణ ఇలా ఎన్నో కారణాలున్నాయి. ఆ సంఘటనలో ముఖ్యమైనది ద్రౌపదిని అవమానించడం. ద్రౌపది అవమాన ఘట్టము, భీముని కోపము, ఆయన చేసిన ప్రతిజ్ఞలు మహాభారత యుద్ధానికి బీజం పోశాయి. దుర్యోధనుడు, శకుని కుట్రలతో పాండవులు జూదంలో రాజ్యాన్ని, ఆస్తులను, చివరికి తమని తాము కోల్పోతారు. దానిలో భాగంగా జరిగిన సంఘటన ద్రౌపదిని అవమానించింది. ఇది చాలా హేయమైన తప్పు. జూదంలో ఓడిపోయిన తర్వాత దుర్యోధనుడు ఆజ్ఞతో దుశ్శాసనుడు కౌరవ సభ అందరూ చూస్తుండగా ద్రౌపదిని అవమానించే ప్రయత్నం చేస్తాడు. సభలో అంతమంది పెద్దలు, భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, ఇంతమంది పెద్దలు ఉండగా ఒక్కరు కూడా స్పందించలేకపోయారు. దాంతో ద్రౌపది శ్రీకృష్ణ పరమాత్మను హృదయపూర్వకంగా వేడుకుంటుంది. అప్పుడు భగవంతుడు ఆమెను అవమానపడకుండా రక్షిస్తాడు. దుర్యోధనుడు అహంకారంతో ద్రౌపదిని తన తొడ మీద కూర్చోమని అవమానిస్తాడు. భీముడు దీనిని మహిళా గౌరవానికి జరిగినటువంటి తీవ్రమైన అవమానంగా భావిస్తాడు. ఆ సమయంలో తన కోపాన్ని అదుపు చేసుకోలేక సభలోనే భీముడు దుర్యోధనుని గదాయుద్ధంలో తొడ పగలగొట్టి చంపుతానని, దుశ్శాసుని ఛాతీ చీల్చి రక్తాన్ని తాగుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. అంతేకాకుండా భీష్ముడు ప్రతిజ్ఞకు చిన్నప్పటి నుంచి చాలా కారణాలు. లఘుభోజనంలో విషం కలపడం. లఘుభోజనము అంటే విందు. మహాభారతంలో ముఖ్యమైన సంఘటనలో ఇది కూడా ఒకటి. ఇది దుర్యోధనుడికి భీముడిపై ఉన్న అసూయ, శత్రుత్వము ఎంత లోతుగా ఉందో చూపించే సంఘటన. కౌరవులు, పాండవులు బాల్యంలో ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది. కౌరవులు, పాండవులు చిన్నప్పుడు హస్తినాపురంలో కలిసి విద్యలు నేర్చుకుంటూ ఉండేవాడు. కౌరవుల అందరిలో దుర్యోధనుడు పెద్దవాడు, పాండవుల అందరిలో యుధిష్ఠిరుడు పెద్దవాడు. వీరందరూ కలిసి క్రీడలు, వ్యాయామము, శస్త్ర విద్యలు మొదలైన అనేకం నేర్చుకునేవాడు. ఆ సమయంలో భీముడు తన బలం వల్ల అందరినీ మించిపోయి కౌరవులందరినీ తరచుగా ఓడించేవాడు. కాబట్టి భీముడి బలం కౌరవులకు భయం, అసూయ. తాను భవిష్యత్తులో రాజ్యం పొందడంలో భీముడు అడ్డంకిగా మారతాడు అని భావించి దుర్యోధనుడు భీముణ్ణి చంపాలని కుట్ర పన్నుతాడు. ఒకరోజు దుర్యోధనుడు సోదరులందరితో కలిసి భీముణ్ణి విందుకు ఆహ్వానించాడు. చాలా స్నేహపూర్వకంగా నటిస్తూ భీముని గంగానదీ తీరానికి తీసుకుని వెళ్తారు. భోజనంలో నిద్ర కలిగించే గాఢ విషాన్ని కలుపుతారు. భీముడు స్నేహభావంతో నమ్మి నిర్లక్ష్యంగా ఆ భోజనాన్ని తింటాడు. తిన్న వెంటనే తీవ్రమైన నిద్రలోకి వెళ్ళిపోతాడు. భీముడు గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత దుర్యోధనుడు మరియు అతని సోదరుడు అతని గంగానదిలోకి తోసేస్తారు. విషం వల్ల భీముడు ఇక మేల్కోలేడని, దాంతో నీటిలో మునిగి చనిపోతాడు అని అనుకుంటారు. కానీ భీముడు నీట మునిగిన తర్వాత నాగలోకం చేరడము, అక్కడ సర్పాలు అతని శరీరంలో విషం నశింపచేయడము, నాగరాజు వాసుకి భీమునికి అమృతం ఇవ్వడము, అమృతం తాగిన తర్వాత భీముడికి బలం రెట్టింపవడము జరుగుతుంది. అంటే 1000 ఏనుగులకు కలిపి ఎంత బలం ఉంటుందో భీముడు ఒక్కడికి అంత ఉంటుంది అని మహాభారతం చెప్తుంది. ఇలా భీముడు సురక్షితంగా మళ్ళీ హస్తినాపురం చేరతాడు. ఇది దుర్యోధనుడు భీముడిపై చేసిన మొదటి దాడి. దుర్యోధనుడు చేసిన ఇంకొక కుట్ర లక్షాగృహ ఘటన. ఇది కూడా మహాభారతంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘటన. దుర్యోధనుడు పాండవులను పూర్తిగా నాశనం చేయడానికి చేసిన పెద్ద కుట్ర. లక్షాగృహం అంటే మెత్తటి మైనంతో, లక్కతో తయారు చేయబడ్డ ఇల్లు. ఈ ఇల్లు అందంగా, విలాసవంతంగా రాజభవనంలాగా కనిపిస్తుంది. కానీ తేలిగ్గా క్షణాల్లో మంటల్లో కాలిపోతుంది. పాండవులను చంపాలని దుర్యోధనుడు ప్రత్యేకంగా దీన్ని తయారు చేయించాడు. హస్తినాపురంలో పాండవుల ప్రాచుర్యం రోజు రోజుకి పెరిగిపోవడంతో ప్రజలు యుధిష్ఠిరుని ధర్మపరుడు అని, న్యాయవాది అని ప్రశంసించేవారు. అది చూసి దుర్యోధనుడు ఇలానే కొనసాగితే పాండవులను రాజుగా చూడడానికి ప్రజలు సిద్ధపడతారని భయపడి ఈ పథకం వేస్తాడు. దూరంగా ఉండే వారణావతం అనే ప్రదేశంలో పాండవులకు వినోదం కోసం భవనం కట్టిస్తున్నట్టు చెప్పాడు. పాండవులను ఆ గృహానికి రమ్మని ఆహ్వానించాడు. పాండవులను నమ్మి ఆ గృహానికి వెళతారు. విదురుని సలహాతోటే పాండవులు జాగ్రత్త పడతారు. రహస్యంగా భూగర్భ సొరంగాన్ని తవ్వించడం ప్రారంభిస్తారు. ఒకరోజు రాత్రి చెలరేగిన మంటల్లో పాండవులు చనిపోయారు అని హస్తినాపురంలో ఉన్న దుర్యోధనుడు సంతోషపడతాడు. కానీ సొరంగం ద్వారా పాండవులు అడవుల్లోకి చేరుకుంటారు. కొంతకాలం ఎవ్వరికీ కనిపించకుండా జీవిస్తారు. ఈ సంఘటన తర్వాతనే ఏకచక్ర నగరానికి వెళ్లి బ్రాహ్మణ వేషంలో ఉండటం జరుగుతుంది. ఇలా దుర్యోధనుడు పాండవులపై చేసిన హత్యాయత్నము భీముడి కోపానికి కారణాలయ్యాయి. దుర్యోధనుడు ఇలా ఎన్నో కుట్రలు చేశాడు కాబట్టి యుద్ధ భూమిలో భీముడిని చూసి అంతలా భయపడతాడు.